అమాయకంగా మాట్లాడుకో, గొంతు పిసికి చంపేస్తాను. ఏమిటి ఆర్ట్ గ్యాలరీనా, ఫోటో కాంపిటీషనా, ఫస్ట్ ప్రైజా? ₹1,00,000 ఇవ్వవే, నువ్వే నాకు ₹1,00,000 ఇవ్వు. నేనివ్వడం ఏంటి? మరి అసలు నేను పంపిన ఫోటోకి కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ రావడం ఏమిటే? ఏమే ఇదంతా నీ ప్లానే కదూ? నాన్నగారి దగ్గర నన్ను బుక్ చెయ్యాలని ఈ ఆర్ట్ గ్యాలరీ డ్రామా ఆడావు కదూ? ఎందుకే నా వెనకాల పడ్డావు దయ్యంలాగా? దయ్యం ఏంటి దయ్యం? తమరు ఏ పాపం ఎరగని నా మీద అంత పెద్ద నింద వేసి అబద్ధాలాడి గొంతు పోయింది. దానికి కారణం నేను తెచ్చిన గారెలే అన్నప్పుడు నాకలా ఉంటుంది బావగారు. అయినా గారెలో ఏమైనా కలపాల్సిన అవసరం నాకేంటి? మీరేమో సంగీతం పాడకుండా తప్పించుకుంటున్నారు. మావయ్య గారిని బాధ పెట్టడం ఎందుకు? అదంతా నీకు అనవసరం. నా మీద నింద వేసి నాకిప్పుడు అనవసరం అంటారేంటి? మీ గొంతు నా మూలంగా పోయిందన్నారు, వదిలేస్తాననుకున్నారా? అందుకే మీరు అబద్ధమని నిరూపించాను, అంతే. నా నిజాయితీని నేను నిరూపించుకుంటే తప్పేంటి? నన్ను దోషిని చేస్తే చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చుంటాననుకున్నారా? అందుకని నన్ను విధవం చేస్తావా? నన్ను దుర్మార్గురాలు చేస్తారా? నీ సంగతేదో నువ్వు చూసుకో. మావయ్య అని ఆయన మీద నీకు ప్రేమున్నట్టు ఓ బిల్డప్ ఇచ్చి నన్ను ఫూల్ని చేయకు. మీరేమైనా అనుకోండి, నాకు మావయ్య గారి మీద విపరీతమైన గౌరవం, అభిమానం ఉంది. ఆయన కోరికలో న్యాయం ఉంది, ఆయన తపనకి అర్థం ఉంది. మీరు మావయ్య గారిని మోసం చేస్తే చూస్తూ ఊరుకోలేను. పాట పాడడానికి మీకేంటి అభ్యంతరం? ఎప్పుడు పాడమన్నా మొహం చాటేస్తారు. నాకు సంగీతం అంటే పడదు. పాడాలి. పాడను. పాడి తీరాలి. పాడనని చెప్తున్నానుగా. మీ మొండితనం చూస్తుంటే నాకెందుకో అనుమానం వస్తుంది బావగారు. విద్య తెలిసిన వాళ్ళు ఎవరూ మీలా తప్పించుకోవాలని చూడ్రు. మీరలా చేస్తున్నారంటే అసలు మీరిన్నాళ్ళు సంగీత సాధన చేసుచ్చారా, లేక ఫోటోగ్రఫీ చేసుచ్చారా? నీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. వివరాలు నీకు అంతకన్నా అవసరం లేదు. వివరణలు ఏమీ అవసరం లేదు. మావయ్య గారి కోరిక సంగీతం. పాడి నిరూపించుకోండి. నేను పాడలేను. పాడి తీరాలి. నేను పాడను. పాడించి తీరుతా. పాడించలేవు. అయితే పాడటం రాదని మావయ్య గారి దగ్గర ఒప్పుకోండి. ఏయ్ పోవే, నేను ఒప్పుకోను. ఏమిటే ఇప్పుడు? పాటైనా పాడాలి, లేదా పాడటం రాదని తలంచాలి. ఏదో ఒకటి జరిగి తీరాలి. జరిపించి తీరుతాను. ఛాలెంజా? ఇంచుమించు అలాంటిదే. ఇంకో జన్మెత్తాలి. చూద్దాం. పాపం స్వీట్ చేసి పెడదాం అనుకున్నాను. ఈయనకి బెల్లంతో కాదు, కారంతో చేసి పెట్టాలి. ఏం చేసుకొచ్చావు నువ్వు? కాయా పండా? కేసు వాపస్ తీయించావా? ఏంటి తీయించేది? నన్ను కొత్త కేసులు ఇరికించింది. కొత్త కేసా? ఏం కేసమ్మా? ఏంటో గురువుగారంట, సంగీతం అంట, శిష్యరికం అంట, హార్మోనియం పెట్టా, నా తలకాయ. ఆపవే, ఏం తెలిసే మీ అబ్బా కూతుళ్ళకి? నీకు ఆవేశపడ్డం, ఆయనకి అరవడం తప్ప తెలివి ఉండాలా దేనికైనా? సంగీతానికి దానికి ఏం సంబంధం ఉంది మోహిని? ఉందయ్యా, అదే మరి మీకు నాకు ఉన్న తేడా. ఏంటమ్మా, ఏంటి తేడా? ఆ చాదస్తపు సంగీతం సస్సరిరీలు ఎవరు నేర్చుకుంటారు? నేర్చుకోవద్దే, నేర్చుకుంటున్నట్టు నటించాలా. నటించాలా? ఎందుకు? కోటలో పాగా నీకి, ఈక్నెస్లు కనిపెట్టనీకి. ఆ తర్వాత ఆళ్ళని గుప్పెట్లో పెట్టుకోవాలా, కేసుని లాగేసుకునేటట్టు చెయ్యాలా. నేను రోలు పొత్రం కొడితే పచ్చడి తిప్పు నలగాల, కారం పట్టుకు మెరగాల. అది మోహిని అంటే. దాన్ని ఫాలో అయిపోవడమే బెటర్. అప్పుడే గెలుపు మందవుతుంది. సరే కానివ్వు తల్లి.
పూజ సామాన్లన్నీ సిద్ధమే కదా ఉన్నాయండి. పదండి వెళ్దాం. పద్మావతి రామ్మా. పోటీలో ఈ నోడితే ఇంక జీవితంలో పాటలే పాడరు, కచేరీలు చేయరు. మీ ఇంట్లో ఉచితంగా ఊడిగం చేస్తా. బామ్మ ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు? వాళ్ళ దగ్గరికేగా, అందుకే లాక్కుని వచ్చాను. ఎక్కడికే నన్ను లాక్కెళ్తున్నావు? నీకు అన్యాయం చేసిన వాడిని నువ్వు చూడలేదా? బామ్మ అలా మాట్లాడుకో. నువ్వు ముసుగేసుకోవడం కాదే, వాడి ముసుగు తీసి జనమందరి ముందు వాడిని నిలదీసి వాడిని తలదించుకునేలా చేస్తాను. వదలవే. బామ్మ బామ్మ నువ్వు వెళ్ళరా. నన్నెక్కడికి లాక్కెళ్తున్నావు? అత్తయ్య గారు, రేపటి నుంచి మన ఇంటికి రాబోయే దాసి ఇదే. అలుకు లేదు, ముగ్గులు లేవు. అప్పుడే పండగొచ్చిందని సంబరపడిపోయి చంకలు గుద్దుకోకండి. ఏంటే రాతలు గీతలు అని పిచ్చి కూతలు కూస్తున్నావు? పట్టుపావడాలు వేసుకున్నంత మాత్రాన పని మనిషి పట్టపురాణ అయిపోతుందా? ఎవరే పని మనిషి? సాటి మనిషికి విలువివ్వడం చేతకాని వాళ్ళకి ఎవరో ఏం తెలుస్తుందిలే. ఎవరి పొగరబోతుతనమే వాళ్ళ గొంతుల్లో పొగ చేరేలా చేస్తాయి. తల ఎత్తుకు బతకడమే కష్టమవుతుంది. భవిష్యత్తు మీద భయం లేకపోతే బతుకు కష్టమవుతుంది. జాగ్రత్త. దెప్పి పడవటం, వెక్రింపులు గొప్ప అనుకోకండి. వదిలే అండాలు. అహంకారానికి దేవుడే శిక్ష విధించి దారిలో పెడతాడు. వదలవే. ఎందుకే ఇంకా ఇంతవరకు వచ్చాక ఇంకా వీళ్ళకి దాక్కొని బతకడం? చూడు, మొగుణ్ణి కొడుకుని వాజమ్మల్ని చేసి తల్లి పిల్ల ఎలా మాట్లాడుతున్నారో చూడు. అది భవిష్యత్తు మీద భయంతో అన్నమాట. మీ బతుకులు కష్టాల పాలు కాకుండా చూసుకోండి. ఇదిగో అమ్మాయి, అతిగా వాగడం మంచిది కాదు. దీన్ని అతివాగుడు అనరు, ఆత్మవిశ్వాసం అంటారు. ముందు వీళ్ల చేత వెక్కిరింపులు మాన్పించండి, లేకపోతే పోటీలకు ముందే భంగపడాల్సొస్తుంది. భంగపాటు గురించి మీ గురువు గారిని అడుగు. గతం బాగానే గుర్తుండుంటుంది. అది గుర్తుండే నా తరం కాదని తప్పించుకున్నాడు. అది తప్పించుకోవడం కాదు, సమవుజ్జి కాదని చెప్పడం, పిల్లల చాలని హెచ్చరించడం. ఓహో, అంత మేటాను మెట్లా వీరి పిల్లలు? మేటాను మేటీలో ధీటైన వాళ్ళు. పోటీలోకి దిగాక తెలుస్తుందిలేండి. అయినా నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన వాడివి. ఈ వాదనలు అనవసరం. ఆ రంగాచారి మీద, పద్మావతి మీద ఎలా సవాల్ చేస్తున్నారో చూడు. వీళ్ళని ఒక దులిపితే గాని నా కోపం తగ్గదు. నువ్వెలాగూ నోరు తెరవ్వు, నన్ను తెరవనివ్వకపోతే ఎట్లాగే? వాడి సంగతి తెలిసి కూడా రెచ్చగొడుతున్నావా రంగాచారి? కాలం మారిందని చెప్పినా వెక్కిరిస్తున్నారుగా. ఏం చూసుకునే అంత విరగబాటు? విద్యని చూసుకొని, మా గురువుగారు నేర్పిన విద్యని చూసుకొని శృతిలోనే తలకెక్కిన మత్తు దిగిపోవాలి. వస్తాయి నిన్ను. ఏయ్,
వసంత, పనికి మాలిన వాళ్ళ జోలికి వెళితే వెళ్ళిన వాళ్ళ చక్కదనానికి వంక పెడతారు. వీళ్ళ విరగబాటు కృష్ణ వంగదీస్తాళ్లే. పద, వీళ్ళవన్నీ కొంచెం శబ్దాలు. ఎవరు ఇత్తడో ఎవరు పుత్తడో పోటీలో తేలుతుందిలే. వసంత రా, మీరారా? చూస్తూ ఊరుకుంటే ఇక నెత్తిన ముసుగేసుకుని తిరగాల్సి వస్తుంది. తగులాడితే ఏంటి బామ్మ ప్రయోజనం? తప్పు 10 మందికి తెలిస్తే తలో తన్ను తన్ని మొహం మీద ఇంత ఉమ్మేసి నీ బ్రతుకు సరిచేస్తారని నా ఆశ. ఆవిడ బతుకేం కావాలి బామ్మ? దాని చావొచ్చొస్తుంది. దాని సంగతి మనకెందుకే? తను కూడా నాలాగే ఆడకూతురు కదా, నాలాగా బాధలు అనుభవించేలా చేయడం న్యాయమేనా బామ్మ? పసిపిల్లని అప్పుడు, ఆడకూతురని ఇప్పుడు. ఏంటే ఇది? ఇక నీ బతుకి న్యాయం జరిగేది ఎప్పుడు? దైవ నిర్ణయం జరిగినప్పుడు. ఆ, నా శార్థం పిండాకుడు పెట్టినప్పుడు. బామ్మ, ఏంట మాటలు? ఇప్పుడు వారిని నిలదీస్తే ఏమొస్తుంది? వాడి పరువు పోతుందే. నీ బతుకు బాగుపడే ఆశ ఏమన్నా కనిపిస్తుంది? చేసిన ద్రోహం 10 మందికి తెలుస్తుంది. ఏమండి, మన మీద పడిన మచ్చని తొలగించుకోవాలనే ప్రయత్నంతో వచ్చాం. తిరిగి మీ స్థానాన్ని మీరు నిలబెట్టుకోవాలి. అవునరా కృష్ణ, అలాగే మనం అందర్నీ వదిలేస్తే వాళ్ళ తప్పు తెలుసుకుని చెంపలేసుకుని అందరిలో ఘనంగా నిన్ను ఆహ్వానించి ఆరాధనోత్సవాల్లో సన్మానం చేస్తారు. వాళ్ళ నోళ్లు మూతపడతాయి. ఆ పద్మావతి దాసీగా మనింట్లో ఊడిగం చెయ్యాలి. గొడవలు పడ్డం వల్ల ప్రయోజనమైతే జరగదు బామ్మ. ఏమో, ఎవరికి తెలుసు? జరిగితే జరగొచ్చు. ఏం మారకపోయినా జరగకపోయినా నా కోపం అయితే చల్లరుతుంది. నా మనసు తృప్తి పడుతుంది. వాళ్లను రెచ్చగొట్టినట్టవుతుంది. మనం వాళ్ల కోపం పెంచిన వాళ్ళమవుతాం. ఈ పంచాయతీ వల్ల లాభం లేకపోగా పద్మావతికి నష్టం చేసిన వాళ్ళమవుతాం. పద్మావతి 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 ఏంటే దానికి జరిగిన నష్టం? దాని మూలంగానే కదే నీ సంసారానికి నువ్వు దూరమైంది. నీ సంసారాన్ని, నీ ఇంటిని కోల్పోవలసి వచ్చింది. బంగారం లాంటి నీ జీవితం సర్వనాశనమైంది. బామ్మ ప్లీజ్ వద్దు. నాకేదో నష్టం జరిగిందని ఇంకెప్పుడు ఇలా మాట్లాడొద్దు. నువ్వు ఆవేశపడి దాని బతుకు ప్రశ్నార్థకం చెయ్యకు. అయ్యో, అర్థం లేకుండా పోయిన నీ బ్రతుకు గురించి నేను తాపత్రయపడుతుంటే దాని బ్రతుకు ప్రశ్నార్థకం అవుతుందంటావేంటే? దాని బతుకేమవుతుంది? ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆయన్ని కదిపితే అత్తయ్య గారిని కదిపినట్టే, కందిరీగల తుట్టిని కదిపినట్టే. పర్యవసానం మామూలుగా ఉండదు, ఎదురుదాడి మామూలుగా ఉండదు. పుట్టు పూర్వోత్తరాలు తవ్వుతుంది. అప్పుడు అప్పుడు పద్మావతికి నేనేంటో, తనకి నాకు ఉన్న ఈ తల్లి కూతుళ్ల బంధం నిజం కాదని తెలుస్తుంది బామ్మ. అర్థం చేసుకో. రుక్మిణి, అయ్యో మావయ్య గారు, అమ్మ బమ్మి బయటే ఉన్నట్టున్నారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, అలాగేనమ్మా. ఇలా ఒట్టేస్తే ఇక ఈ జన్మకు నీ బతుకు బయట పడదు. ఏం పర్వాలేదు, నా బ్రతుకు నాకు తృప్తిగానే ఉంది. దాని తల్లిగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడేం చేస్తున్నారు? అక్కడ అందరూ దర్శనానికి వెళ్తున్నారు. రండి, రా మమ్మీ. అమ్మా రా రా. బా బమ్మి. చాలే వదులు. ఎక్కడికి వెళ్ళారమ్మా?
ఎక్కడికి వెళ్ళలేదు మావయ్య గారు. మా బమ్మి చాదస్తం మీకు తెలిసిందే కదా. ఎక్కడ రాయి రప్ప కనిపించినా అలాగే ఆగిపోతుంది. ఆహా. బతుకులు బాగుపడతాయని ఆశ. నేనేం పిచ్చిదాన్ని కాదు, ఆ కృష్ణ భగవాను లీలలు తెలియని దాన్ని కాదు. నీ మాయ ఏంటయ్యా అని అడుగుదామంటే పద పద అంటూ లాక్కొచ్చింది. సర్వాంతర్యామి, ఎక్కడైనా స్వామి స్వామియే. అది నిజమే. ముక్కోటి దేవుళ్ళంటూ చేతులెత్తితే ఎవరికి వాళ్ళు నన్ను కాదురా అని పట్టించుకోవడం మానేస్తారు బమ్మి. అది ముఖ్యమేనమ్మా. రండి రండి, దర్శనం చేసుకోవడానికి సమయం అవుతోంది, వెళ్దాం. సరే పద. రామా. కదలండి కదలండి, నడవాలి నడవాలి. అయ్యా ఆగండి. అయ్యా, ఇవాళ ఆరాధనోత్సవాల కారణంగా జనం తాకిడి ఎక్కువైంది. అందుకని ప్రత్యేక దర్శనాలు నిలిపివేశాం. తమరు ఏమీ అనుకోకుండా. ఏమనుకోం, వరుసలోనే వస్తామండి. అంతే, మేమేం ప్రత్యేకంగా భావించడం లేదు. స్వామివారి ముందు ఎవరైనా ఒకటే, అంతా సమానమే. అలాగే. పదండి, వెళ్ళి వరుసలో నించుందాం. నడవండి. ఏంటి ఆయన లైన్లో నిలబడాలా? గుళ్ళో అందరూ సమానమే. అందరూ సమానమే కావచ్చు, కానీ మేము మాత్రం కాదు. అబ్బా అడగనివే. అమ్మా, గుళ్ళో అందరూ సమానమే. ప్రత్యేక దర్శనాలు రద్దు చేశాం. దయచేసి అందరూ లైన్లో రండి. వీరెవరో తెలుసుగా? అమ్మా, ఆరాధనోత్సవాల నిర్వాహకులు రంగాచారి గారే లైన్లో నిలబడ్డారు. అదేంటి, వాళ్ళు చెప్తే మేం కూడా వరుసలో రావాలని రూల్ ఏమైనా ఉందా? ఏంటి పూజారి గారు, మర్చిపోయారా? ఆయన నిర్వాహకులేమో, మరి మేము ఆలయ ధర్మకర్త వంశీకులం. అలా కాదమ్మా. ఏ రోజైనా సరే మా విలువ మాదే. మీరనుమతించకపోతే కమిటీ వాళ్ళు వచ్చేదాకా వరస కదలనివ్వను. సన్నిధానం అని కూడా లేకుండా వాదనలకు దిగే వాళ్ళతో మనకెందుకు పూజారి గారు? ఉండండి. స్వామి సన్నిధానంలో ఉన్నాం, చేసే పాపాలన్నీ లెక్క పెడతాడు. మమ్మల్ని ఆపితే ఆపిన ఇతను మూట కట్టుకోవాల్సి వస్తుంది. పాపం. అధికంగా మాట్లాడితే నువ్వు పళ్ళు కట్టించుకోవాల్సి వస్తుంది. విష్ణు శర్మ గారు, మీరు ఆగండి. గురువు గారు, ఇతడు చారణస్థం, మీరేమనుకోకండి. హారతిచ్చే వేళయింది, మీరు రండి. పదండి. మీరు రండి.